మీలో ఎంతమంది విచారణ మూవీ చూశారు? ఫేమస్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్ట్ చేసింది. స్టోరీ ఏంటంటే, కొంతమంది పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళు ఏదో ఒక కేసు క్లోజ్ చేయడానికి వీరిని ఎలా బలిపసులు చేస్తారు, వాళ్ళు ఎంత రూడ్గా బిహేవ్ చేస్తారు కస్టడీలో. సో అదే స్టోరీ. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి యూట్యూబ్లోనే అవైలబుల్ ఉంది, చూడండి. నాకు తెలిసి ఇప్పుడు ఒక కేసు చూశాను. తమిళనాడులో శాంతకులం అనే ఊర్లో తల్లిదండ్రులు ఇద్దరు కస్టడీలో ఉన్నప్పుడు చనిపోయారు. ఆ స్టేషన్లో ఉన్న 9 మందికి మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. దీన్ని రేరెస్ట్ కేసుగా తీసుకుంది. ఇప్పుడు కంప్లీట్ స్టోరీ ఏంటంటే, 2020లో కరోనా లాక్డౌన్ టైంలో జయరామ్ అనే వ్యక్తికి మొబైల్ షాప్ ఉంది. అతను 9కో 8కో క్లోజ్ చేయాలి, లాక్డౌన్ టైం కాబట్టి. కానీ చెప్పిన టైం కంటే ఎక్కువసేపు ఉన్నందుకు పోలీసులు అతన్ని తీసుకొని విచారణ పేరుతో 3rd డిగ్రీ యూజ్ చేసి చాలా దారుణంగా ట్రీట్ చేశారు. తండ్రిని చూడడానికి వెళ్ళిన వాళ్ళ కొడుకును కూడా అదే విధంగా ట్రీట్ చేసి కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇద్దరు కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. ఎలాగో ఒకలాగా క్లోజ్ చేయాలనుకున్న కేసు ఆ పోలీసులోని లేడీ కానిస్టేబుల్ దీనికి వాంగ్మూలం ఇచ్చింది. సో వీళ్ళు కొట్టడం వల్లే చనిపోయారు అనేసి. తరువాత దీనికి ముందు ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు వాళ్ళు ఎలా చనిపోయారో మాకు తెలియాలా, శిక్ష పడాలా, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రాంగ్ అనేసి చాలా ఉద్యమాలు చేశారు. సో కోర్టు అది సీరియస్గా తీసుకొని సుమోటో కేసుగా తీసుకుంది. సుమోటో కేసు అంటే ఎవరు అన్యాయం జరిగిందని చెప్పని టైంలో కోర్టే ఆ కేసుని సుమోటోగా తీసుకుంటుంది. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసిన కొన్ని రోజుల తర్వాత అరౌండ్ 2020 నుంచి ఇప్పుడు 2026 వరకు చాలా ట్రయల్స్, చాలా విచారణ జరిగిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్, మెయిన్గా సీసీటీవీ ఫుటేజ్ని అడిగినప్పుడు పోలీస్ స్టేషన్లో అది పనిచేయట్లేదు, చాలా రోజులు అయిందనేసి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా సో వాళ్ళ ఒంటి మీద గాయాలు కొట్టిన దెబ్బలే, ఇట్ ఈస్ ఎ నార్మల్ థింగ్ కాదు, ఎంక్వైరీ అప్పుడు బలంగా కొట్టిన దెబ్బలే, అందువలనే వీళ్ళిద్దరూ చనిపోయారనేసి పోస్ట్ మార్టంలో ఉంది. ఎన్ని చెప్పినా ఈ కేసుకి చాలా బలీనమైన వాంగ్మూలం వచ్చి వాళ్ళ కానిస్టేబుల్ అయిన రేవతి, లేడీ కానిస్టేబుల్, ఆమె ప్రూఫ్స్తో కూడా చెప్పింది. సో కొట్టిన తర్వాత వాళ్ళ రక్తపు మడకని స్టేషన్లోనే వాళ్ళ బట్టలతోనే తుడిచారు. సో నేను చూశాను. ఇట్ ఈజ్ ఏ నాట్ నార్మల్ కేసు. ఇప్పుడు దేశం మొత్తం ఈ తీర్పు సంచలనంగా మారింది. సో న్యాయాన్ని రక్షించవలసిన పోలీసులే ఈ విధంగా చేస్తే ఎలా? మీలో ఎంతమంది ఈ తీర్పును సమర్థిస్తారు? అందులో కుటుంబ సభ్యులకు కూడా నష్టపరిహారం 1 CR పైనే వాళ్ళకి చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో న్యాయస్థానాలు ఇటువంటి తీర్పు చాలా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.